ఏండి ఏండి ఆ పేపర్ కాస్త పక్కన పెట్టి కూరగాయలు తీసుకురా పోండి. నాకు ఆరోగ్యం బాగాలేదు, చేత కావట్లేదు, వెళ్ళమ్మా. ఏం పర్లేదండి, ఒక 2 కూరగాయలు పట్టుకురండి కదా. ఆరోగ్యం బాగాలేదు, నీరసంగా ఉంది, తలనొప్పి లేస్తుంది, నువ్వు వెళ్ళిరా. మరి ఎదురింటి వాణి ఒక్కదానే వెళ్తున్న తోడెవరు లేరు అంటున్నదండి. వాణి? మన ఎదురింటి వాణి? అవును. ఒక్కటి వెళ్తుందా? అవునండి. పాపం, వెళ్ళొస్తానే నేను. మరి మీకు చేత కావట్లేదు అంటున్నారు కదా. అయితే మా ఆయన పాప ఆడపిల్ల, రోజులు బాగలేవు, వెళ్ళొస్తాను. అమ్మాయిని చూద్దామే. అట్లాగా. వాణి లేదు, వీణ లేదు, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావు. ఏండి? ఏంటి చెప్పు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోక చాలా కాలం అయిందండి. ఒక్క 2 టికెట్లు తిరుపతికి బుక్ చేయొచ్చు కదా. పిచ్చిదానా, టీటీడీ వారి ఎస్విపిఎస్ ఛానల్ ఉంది కానీ అందులో చూడు, స్వామివారి దర్శనము, నిత్య కళ్యాణాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి, చూడొచ్చు కదా. ఎందుకే డబ్బులు దండగా. అవునా? సరే సరే. జయశ్రీ, నిన్నే. ఏంటండి? ఆకలేస్తుంది, ఆ ఫోన్ పక్కన పెట్టి ముందు భోజనం పెట్టు, బాగా ఆకలేస్తుంది. అవునా? ఆ ఈటీవీ వారి అభిరుచి ఛానల్ ఉంది కదా, అది చూసుకుంటూ కూర్చోండి. చక్కగా టిఫిన్లు, భోజనాలు అన్నీ దాంట్లో ఉంటాయి, తినండి. ఏండి? ఏండి చెప్పు. రేపు సంక్రాంతి కదా. అవును. మా తమ్ముడి వాళ్ళని భోజనాన్ని పిలుద్దామండి. ఎందుకే, సంక్రాంతికి మనమే వెళ్దాం. మీ తమ్ముడితో చెప్పి పిండి వంటలు చేయించు. తర్వాత మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా, అప్పుడు పిలుద్దాం మన దగ్గరికి. హ్యాపీగా మనతో పాటు ఉపవాసం ఉంటారు. భక్తి ముక్తి. ఏండి? ఏండి? భోజనం చేద్దరు కానీ రండి. ఏ భోజనం అమ్మా, నీ భోజనం 10 ఏళ్ళ చూస్తున్నా, అదే పప్పు, అదే కారం, అదే వంకాయ. బాగలేదమ్మా. కాదు, పక్కింటి సుజాత తన పుట్టినరోజని 2 కర్రీస్ పట్టుకొచ్చింది. నిజమే? చేద్దరు కానీ రండి. పద 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 పద. ఫస్ట్ క్లాస్ సుజాత. అవునా? అబ్బో అబ్బో అబ్బో, చాలా బాగుందా? చూసి నేర్చుకోవే. అవునా? ఉప్పు తక్కువైతే ఒకసారి కారం తక్కువ అవుతుంది. చూడొచ్చు, ఎంత బాగా చేస్తుంది చూడవే. అవునా? సుజాత లేదు, గీజాత లేదు, అది చేసింది నేను. పొరుగింటి పుల్లకూర రుచి అని ఇందుకే అన్నారు. చిన్న సందేహం. చెప్పు. ఒకవేళ నేను పోతే. అవేం మాట్లాడండి. అనుకోమ్మా, అనుకుంటే తప్పే ఉంది. ఒకవేళ నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? ఎవరున్నారండి? నాకున్నది ఒక్కతే ఒక చెల్లెలు, దాని దగ్గరికి పోయి ఉంటా. ఏం చేస్తా మరి? నీకంటే ముందు నేనే పోయాను అనుకోండి, అప్పుడు మీ గతి ఏంటి? నాకు మాత్రం ఎవరేమున్నారే, మీ చెల్లెలే నాకు గతి. అమ్మ పడవ.